గురుభ్యో నమః. వెల్కమ్ టు శ్రీ నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ. ఇవాళ వీడియో మన డాన్స్ క్లాసెస్ ఎలా తీసుకుంటామని చెప్పి వీడియో మొత్తం కవర్ ఇవాళ. కమ్ లెట్స్ వాచ్ ఇట్. శ్రీ కృష్ణ కమలగణో స్టూడెంట్స్ క్లాసెస్కి రాగానే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఎక్సర్సైజెస్ తోటి. బేసిక్గా కూచిపూడి డాన్స్ ఫామ్కి సంబంధించి దానికి సెట్ అయ్యేటట్టు స్పెషల్ ఎక్సర్సైజెస్, ఎందుకంటే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి. డాన్సర్స్కి బేసిక్గా సపోర్ట్ చేయాల్సింది వాళ్ళ బాడీ. సో అది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే వాళ్ళు డాన్స్లో పెట్టే భంగిమలు కానీ అవి ఏమన్నా సరే ముద్రలు కానీ ఈజీగా ఫ్లెక్సిబుల్గా అవ్వగలుగుతారు. వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది వాళ్ళ లెగ్స్లో దాన్ని అదంతా. సో అదంతా మైండ్లో పెట్టుకొని మ్యామ్ స్పెషల్గా ఎక్సర్సైజెస్ అనేది చేపిస్తారు కూచిపూడి డాన్స్ కోసం అని చెప్పి బాడీ ఫ్లెక్సిబిలిటీకి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నటరాజ స్ఫూర్తి డాన్స్ అకాడమీ ఫౌండర్ అండ్ ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 25 years అవుతుంది. ఈ సందర్భంగా నేను మన ఇన్స్టిట్యూట్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఏదైతే బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటుందో మాకు మేము స్టార్టింగ్ పిల్లలు రాగానే 5:30కి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత వచ్చేవి అన్నీ కూడా ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్సర్సైజ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో బేసిక్ స్టెప్స్ ఉంటాయి. వాటి నుంచి తట్టడుగుల నుంచి స్టార్ట్ చేస్తాము. తట్టడుగులు, స్టెప్స్, అరమండి చేయడము, భంగిమలు అండ్ ముద్రాస్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఒక 1/2 hour చేసిన తర్వాత అసెంబ్లీలో మొత్తం కూడా పిల్లలందరూ కూడా ఇది 1/2 hour అందరూ చేస్తారనమాట. ఆఫ్టర్ 6 తర్వాత ఎవరు బ్యాచ్ అంటే మేము ఎలా పెట్టామంటే ఎవరు ఏ లెవెల్లో వస్తారో ఆ లెవెల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలనేసి, ఆ లెవెల్ నుండి ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే కాంపిటీషన్ తరహా ఫస్ట్ నుండి 6 levels పెట్టాము. ఆ 6 levels ఇక్కడ అన్నీ కూడా రూమ్స్ ఉంటాయన్నమాట. అందులో ఆ 6 levelsలలో ఫస్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ లెవెల్ నుండి 6th level వరకు 1 hour మొత్తం కూడా ఆ ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవరి లెవెల్లో ఆ రూమ్లో అక్కడ టీచర్ ఉంటుంది. అక్కడ టీచర్ ఏం చేస్తుందంటే వాళ్ళందరూ కూడా ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటున్నారు. జతినా, సాంగా ఏం నేర్చుకుంటున్నారో అది కంప్లీట్గా ఆ 1 hour కోచింగ్ అక్కడ ఉంటుంది. మాకు ఏదైతే 1/2 hour ఉంటుందో అప్పుడు మళ్ళీ నేను అందరికి కూడా సెర్చ్ చేస్తాను అనమాట. ఎవరు ఈచ్ వన్ స్టూడెంట్ నుండి ఫస్ట్ స్టూడెంట్ నుండి లాస్ట్ ఎండింగ్ 6th level వరకు కూడా సెర్చ్ చేస్తాను. ఎవరు ఏది నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, టీచర్స్ ఎలా నేర్పిస్తున్నారు అండ్ ఎవరు ఏది మిస్టేక్ చేస్తున్నారు అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా ఏదైతే లెవెల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో ఆ లెవెల్లో అది ప్రాక్టీస్ తర్వాత నేను వెళ్ళేసి కొత్త స్టెప్ నేర్పిస్తాను అనమాట. అంటే సాంగ్లో కానీ, జతిలో కానీ, స్టెప్స్లో కానీ, ముద్రాస్ కానీ, జతి ఏవైనా సరే నేను వరుసగా వెళ్ళుకుంటూ ఆ లెవెల్స్లలో
కొత్తది నేర్పించేసి తర్వాత 7:30కి వదిలేస్తాను. ఆఫ్టర్ 7:30 తర్వాత పిల్లలందరికీ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను ఎవరెవరు ఏం నేర్చుకుంటున్నారు అనేది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిజిస్టర్లో మా దగ్గర అందరికీ కూడా ఫొటోస్ ఉంటాయి. అవి నేను ఇంట్లో చూస్తాను కొత్త పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, 6th లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, సాంగ్స్ ఏం నేర్చుకుంటున్నారు, మొత్తం కూడా 16 సాంగ్స్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్ పర్పస్ ఎవరు నేర్చుకుంటున్నారు అన్నీ కూడా ప్రతిరోజు ఈ ఉన్న వీక్లీలో 2 క్లాసెస్లో 2 అవర్స్లో మొత్తం అన్నీ కూడా సెట్ చేసే విధంగా నేను చూసుకుంటాను. అంటే ఇప్పుడు ఈ క్లాసికల్ డాన్స్లో వెరీ ఇంపార్టెంట్ అంటే వేరే ఏ డాన్స్లో కూడా ఉండండి ఈ కూచిపూడి నృత్యం అంటే కూచిపూడి భరతనాట్యం అనే ఏమి కాదు. క్లాసికల్ డాన్స్లో ఫస్ట్ గురుభ్యో నమః అనేసి ఎవరైతే గురువు దగ్గర నేర్చుకున్నారో అట్టి విద్యను కంప్లీట్గా మాకు అందాలని చెప్పేసి ఈ నమస్కారం అనేసి చేస్తుంటారు. అండ్ ఈ నమస్కారంలో ఫస్ట్ మేము ఏదైతే శ్లోకం నేర్పిస్తామో తాం తైహి తైద తాం తత్తై తైహి తతాం అనే ఈ శ్లోకంలో ఫస్ట్ ఎక్కడైతే గాడ్ ఉన్నాడో శివుడికి నమస్కారం చేసి తర్వాత గురువు ఎవరైతే విద్య నేర్పుతున్నారో వాళ్ళకి నమస్కరించేసి తర్వాత భూమాత ఎక్కడైతే మన భూమాత ఉందో ఆ భూమాతకు నమస్కరించేసి నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని పిల్లలందరూ కూడా వేడుకుంటూ ఆ నమస్కారాన్ని స్టార్ట్ చేసేసి ఎండింగ్లో ఈ భూమాతను తొక్కి తన్ని మేము వెళ్తున్నాము మమ్మల్ని క్షమించమని మళ్ళీ నమస్కారం చేసేసి వెళ్ళిపోతాము.